స్టార్ట్ అయింది. తెలంగాణ రాష్ట్రంలోని నేతగాని మహాల్ శివం యొక్క అతిపెద్ద పండుగ అయినటువంటి కులాల అమావాస్య పండుగని పూర్వం నుండి మాకు వస్తున్నటువంటి ఆచారం. ఎడ్ల పొలాల అమావాస్య పండుగకు ప్రభుత్వం గుర్తించి 3 రోజులు సెలవు దినం ఇవ్వాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే మా పిల్లలు వివిధ హాస్టల్లో చదువుకుంటున్నారు కాబట్టి పండుగకి రాకుంటే మేము పండుగను ఉత్సాహంగా చేసుకోలేకపోతున్నాం. కాబట్టి 3 దినాలు సెలవులు ఇచ్చినట్టయితే ఊరి పిల్లలు కానీ మా నేతగాడి జాతి చేస్తున్నటువంటి ఉద్యోగస్తులు ఎక్కడున్నా కూడా వారి ఇళ్ళలో వచ్చి మా పండుగని ఎంతో భక్తితో చేసుకోవడం మా యొక్క ఆనవాయితీ. మరి మేము ఎడ్ల పొలాల పండుగని మా తాత ముత్తాతల నుండి చేసుకుంటున్నాము. గ్రామ పొలిమల నుండి మట్టిని పట్టుకొచ్చి మట్టి ప్రతిమలు చేసి ఆ రోజు ఆ మట్టి ప్రతిమలతో పాటు మా పెద్దలకు నైవేద్యం చేసుకొని మరుసటి రోజు ఆ మట్టి ప్రతిమలని గ్రామ పొలిమలలోని సాగే కాలువ కానీ చెరువులో కానీ గ్రామస్తులంతా ఐక్యంగా భజంత్రాలతో వెళ్ళి నిమజ్జనం చేయడం జరుగుతుంది. మరుసటి రోజు మహిళలు మృగుల పండుగ అంటే వడ్డమ్మ పండుగని చేసుకోవడం మా ఆనవాయితీ. మరి ఈ పండుగని మేము 3 రోజులు చేసుకోవడం మా కుల ఆచారం కాబట్టి తెలంగాణ రాష్ట్రంలోని చాలా గ్రామాలని నేతకాని గ్రామాలలో కానీ నేతకాని వాళ్ళలో కానీ చేసుకోవడం మా యొక్క ఆనవాయితీ. మరి ప్రభుత్వము ఈ ఎడ్ల పొలాల పండుగని గుర్తించి మాకు 3 రోజులు సెలవులు ఇచ్చి మా కుల సంస్కృతి సంప్రదాయాలని విలువివ్వాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. మా యొక్క జాతి పండుగ కాబట్టి ప్రభుత్వం గౌరవంగా స్పందించి మాకు సెలవులు ఇవ్వాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. మా జనాభా అత్యధికంగా ఉన్నప్పటికీ ప్రభుత్వము 1,75,000 చూపించడము మా కులానికి చేస్తున్నటువంటి మోసము. మరి ప్రభుత్వం కానీ అధికారులు కానీ మా యొక్క ఓట్లు పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోనే కేవలం 2 లక్షల ఓట్లు ఉన్నాయంటే మీ యొక్క నమ్మశక్యం కాదా? మరి అధికారులు కానీ ప్రభుత్వం కానీ మా యొక్క కులాన్ని తక్కువగా చూపించడం పొరపాటు. మహర్ అనే వాళ్ళు కూడా మా వాళ్ళే, వాళ్ళ ఇంటి పేర్లు మా ఇంటి పేర్లు సేమ్ ఉంటాయి. పండుగల పబ్బలు మేము అందరం సేమ్ జరుపుకుంటున్నాము. అదే సిరిపురి కాగనగర్లో ఉన్నటువంటి మహాళ్ళు మా సర్టిఫికేట్ తీసుకుంటడం జరుగుతుంది. వారు కూడా వాళ్ళ తాత ముత్తాతలు చేత వృత్తి బట్టలు వేసిన వారే. ఇప్పుడు కూడా చాలా గ్రామాలలో మగ్గాలు ఉన్నాయి. మరి వాళ్ళు అల్లాబాదు అందుబాటులో ఉన్న గ్రామాలలో ఏవైతున్నాయో వాళ్ళ అప్పటి ఆచారం ప్రకారము అలా ఆ విధంగా కుల సర్టిఫికేట్లు తీసుకున్నప్పటికీ వాళ్ళు మేమంతా పాలి భాగస్వాములమే. మరి వాళ్ళు కూడా మా నెతకని వారే కాబట్టి అక్కడ మా ఓట్లు తిరుపతి కాగనగర్లో 55,000 ఓట్లు పైబడి ఉన్నాయి. కాబట్టి మా జనాభాను తక్కువ ఉంచడం మా జాతికి చేస్తున్నటువంటి భంగం. అదేవిధంగా ఇప్పుడైనా మన నెతగాని జాతిని గుర్తించి మా యొక్క ప్రభుత్వము గత పార్లమెంట్ ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానం ప్రకారము నేతకాని కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. అదేవిధంగా మాకు ఎడ్ల పొలాల అమావాస్య పండుగకు 3 రోజులు సెలవు అని చెప్పి ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. జై నేతగాని.